అరెస్ట్ అయిన మీనా తల్లి పార్వతి లాయర్ దగ్గరికి వెళ్ళి రోహిణి గురించి గుండె పగిలే నిజాలను తెలుసుకున్న బాలు మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికైనా రోహిణి మోసాన్ని మీనా బాలు కనిపెట్టాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. రోహిణి అయితే అంటూ ఉంటుంది, ఈ పాటకి శివని పోలీసులు అరెస్ట్ చేసే ఉంటారు అని అంటూ ఉంటే, అరెస్ట్ ఏంటి అని సత్యం అడుగుతూ ఉంటాడు. నేను వాడి మీద పోలీస్ కేసు పెట్టాను అని అనగానే, ఏంటి ప్రభా ఇప్పటి వరకు జరిగిన అవమానం సరిపోలేదనా పోలీస్ కేసు పెట్టావు, అయినా ₹1,00,000 వాడు తిరిగి ఇచ్చేశాడు కదా అని సత్యం అంటూ ఉంటే, అదేంటండి మీరు కూడా అలా మాట్లాడతారు, అసలు ఆ ₹1,00,000 కొట్టేసిన తర్వాత నాకెంత అవమానం జరిగిందో మీరు మర్చిపోయారా అని అంటూ ఉంటే, మర్చిపోలేదు, నేనెందుకు మర్చిపోతాను, నాకు చెప్పకుండా నా ఇంటిని తాకట్టు పెట్టి నీ పెద్ద కోడల చేత బ్యూటీ పార్లర్ పెట్టించావు కదా, ఆ మోసం బయటపడింది కదా, నేనెందుకు మర్చిపోతాను అని అంటూ ఉంటాడు సత్యం. మన కుటుంబం మొత్తం కూడా ఆ సేటు దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టాల్సి వచ్చింది కదా, ఆ సంగతి ఎందుకు మర్చిపోతాను అని అనగానే అప్పుడే రోహిణి అయితే అలా షాక్ అయిపోయి ఉండిపోతుంది. శివ నీ డబ్బులు కొట్టేయబట్టే కదా ఆ రోజు ఇల్లు తాకట్టు విషయం బయటపడింది, లేకపోతే ఇప్పటికీ కూడా ఆ విషయం అలాగే ఉండిపోయేది అని అంటూ ఉంటాడు సత్యం. అయితే ఏదైనా సరే నువ్వు మాత్రం ఇలా పోలీస్ కేసు పెట్టడం మాత్రం మంచిది కాదు అని అంటూ ఉంటే, ఇంతలో శృతి రవి ఇద్దరు కూడా వస్తారు. మీనా ఎక్కడుంది అంకుల్ అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే సత్యాన్ని. అప్పుడే రోహిణి అయితే, ఇంతమంది ఉన్నావు అంకుల్ని అడుగుతావేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. మీరెలాగో మీనాని ఇప్పటి వరకు కూడా నోటికొచ్చినట్లు తిట్టి అవమానించే ఉంటారు కదా, మిమ్మల్ని అడిగి అనవసరమని అనిపించింది అని శృతి అయితే అంటూ ఉంటుంది. మీనా లేదమ్మా వాళ్ళ పుట్టింటి దగ్గరే ఉంది అని అంటూ ఉంటాడు సత్యం. కానీ మీనా తప్పేం లేదు కదా అంకుల్, అసలు పాపం మీనా ఎంత బాధపడాల్సి వస్తుందో అని అంటూ ఉంటుంది శృతి అయితే. నువ్వేంటి దాని మీద జాలిపడుతున్నావు అని ప్రభావతి అంటూ ఉంటే, నేను మనిషిని కదా ఆంటీ అని శృతి అంటుంది. ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ, అంటే నేను మనిషిని కాదనా నీ ఉద్దేశం అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు రవి అయితే, నువ్వు ఆగు శృతి, అయినా వదిన ఇంకా రాలేదేంటమ్మా అని అంటూ ఉంటే, మీ వదిన ఇంకా రాదు, దాన్ని ఇంట్లోకి అడుగు పెట్టొద్దని నేను చెప్పేశాను, అది ఇంట్లోకి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. వాళ్ళ తమ్ముడు దొంగతనం చేస్తే మీనాకి శిక్ష ఏంటంటే అని అడుగుతూ ఉంటుంది శృతి. వాళ్ళ తమ్ముడు దొంగతనం చేశాడు కాబట్టి మీనాకి శిక్ష, అయినా ఆ దొంగ కుటుంబం నుంచి కోడలు వస్తే నాకే కదా పరువు తక్కువ అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అప్పుడు శృతి అయితే, అవునంటే మీకు చాలా పరువు ఉంది, ఈ ఇంట్లో అసలు దొంగలే లేరు, లక్షలు మింగేసిన వాళ్ళు లేరు, నగలు కొట్టేసిన వాళ్ళు లేరు, నిజాయితీగా నిప్పులాగా బతుకుతారు ఈ ఇంట్లో వాళ్ళందరూ, పరాయి సొమ్ముకి ఆశపడేవాళ్ళు కాదు, పరాయి వాళ్ళ నగల గురించి కూడా ఆశపడేవాళ్ళు కాదు అని అంటూ ఉంటుంది శృతి. అయితే రవి అని అంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంకా ఒక్కసారి ప్రభావతి అలాగా షాక్ అయిపోయి ఉండిపోతుంది. చిన్నపిల్లైనా చెప్పు తీసుకొని కొట్టినట్టు భలే చెప్పింది కదా సమాధానం, నేనే చెప్పలేకపోయాను అని సత్యం అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ప్రభావతి అయితే అలా మౌనంగా ఉండిపోతుంది. అదేంటి ఏరా మౌనంగా ఉండిపోయారే, శృతి అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోయారే, ఇంట్లో వాళ్ళు నిప్పులాగా నిజాయితీగా ఉంటారు, అసలు నగలు కొట్టేసేవాళ్ళు లేరు, డబ్బులు కొట్టేసేవాళ్ళు లేరని శృతి అన్నప్పుడు నోటి వెంట మాట రాలేదే, అంటే మీరు చేసిన తప్పులు కూడా మీ కంటికి కనిపించాయన్నమాట అని అంటూ ఉంటాడు సత్యం. ఒక్కటి గుర్తుపెట్టుకో ప్రభావతి, మీనాని నువ్వు ఎన్ని మాటలన్నా ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఎప్పుడు కూడా నీ విషయాన్ని బయట పెట్టలేదు, నిన్నెవ్వరి ముందు అవమానించలేదు కూడా, కానీ నువ్వు ఈరోజు చేసిన పనికి ఏదో ఒక రోజు తప్పు చేశానని కుమిలిపోయే రోజు ఖచ్చితంగా వస్తుంది అని అంటూ ఉంటాడు సత్యం. తరువాత శివని అయితే రాజేష్ వాళ్ళ ఇంట్లో దాచిపెడతాడు బాలు. అలా దాచిపెట్టి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా సుమతి అయితే ఫోన్ చేస్తుంది, అమ్మని జైలుకి తీసుకువెళ్ళిపోయారు, పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు అని ఏడుస్తూ మీనాకైతే ఫోన్ చేస్తుంది.
అప్పుడే అమ్మని అరెస్ట్ చేయడం ఏంటి అని అంటూ మీనా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అవునక్క, నీ కొడుకు తిరిగి వచ్చే వరకు నువ్వే జైలు శిక్ష అనుభవించాలి అంటూ అమ్మని తీసుకువెళ్ళిపోయారు. నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఏడుస్తుంది. నువ్వు భయపడకు సుమతి, నేనున్నాను కదా, నేను బావ వెళ్తాము, నువ్వు కంగారు పడుకో, నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చానక్క అని అంటూ ఉంటుంది సుమతి. అయితే అమ్మ ఏమీ మాట్లాడడం లేదు, కనీసం బాధ కూడా పడడం లేదు, అలాగే స్ట్రక్ అయిపోయి ఉండిపోయింది. ఏమి కూడా మాట్లాడడం లేదు, ఉలకడం లేదు, పలకడం లేదు, కళ్ళంట నీటి చుక్క కూడా రావడం లేదు. నాకు భయంగా ఉందక్క అని అంటూ ఉంటుంది. నువ్వేమీ కూడా భయపడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది మీనా. అమ్మని అరెస్ట్ చేశారంటండి అని అంటూ బాలుతో చెప్తుంది. శివ తప్పు చేస్తే మీ అమ్మని అరెస్ట్ చేయడం ఏంటి మీనా అని అంటూ బాలు అయితే పోలీస్ స్టేషన్కి అయితే ఇక వెళ్తాడు. అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక ఇన్స్పెక్టర్తో బాలు అయితే, సార్ ఏంటి సార్ ఇదంతా, శివ తప్పు చేస్తే వాళ్ళ అమ్మని తీసుకువచ్చి అరెస్ట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టారేంటి అని అడుగుతూ ఉంటే, వాడు తప్పించుకొని తిరుగుతున్నాడు, మరి వాడు రావాలంటే ఇలాగే చెయ్యాలి, వాడు ఎక్కడున్నాడో చెప్పమంటే ఆవిడ చెప్పడం లేదు, తెలిసే ఉంటుంది కదా కొడుకు ఎక్కడున్నాడో అని అంటూ ఉంటున్నాడు ఇన్స్పెక్టర్ అయితే. అప్పుడు ఇక బాలు అయితే, సార్ వాళ్ళు చాలా మర్యాదగా నిజాయితీగా బతికేవాళ్ళు సార్, ఏదో పూలమ్ముకొని బ్రతుకుతూ ఉంటారు, వాడికి ఏదో ఆ క్షణంలో ఆ దుర్బుద్ధి పుట్టింది, అది కూడా ఆమె మీద కోపంతోనే తప్ప ఇంకెవ్వరి దగ్గర కూడా అలాంటి దొంగతనాలు చెయ్యడు సార్ అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఏమో మాకు అదంతా అనవసరం, ఆవిడ కేసు పెట్టారు, ఆ కేసు మేము ఫైల్ చేసి అతని గురించి ఎంక్వైరీ మొదలు పెడితే అతను ఎక్కడో పరారీలో ఉన్నాడని తెలిసింది, అందుకని వాళ్ళ అమ్మని అరెస్ట్ చేసి తీసుకొచ్చాము అని ఇన్స్పెక్టర్ అయితే చెప్తాడు. సార్ ప్లీజ్ సార్, మా అమ్మని వదిలేయండి, మీకు దండం పెడతాను అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడు ఇన్స్పెక్టర్ అయితే, ఏంటమ్మా ఈ గోళ, వెళ్ళండి అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మీనా అయితే పార్వతి దగ్గరికి వచ్చి, అమ్మా అమ్మా మాట్లాడమ్మా, ఏంటమ్మా అంత మౌనంగా ఉన్నావు, మాట్లాడవేంటమ్మా అని మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇక అది చూసి బాలు అయితే, అత్తయ్య ఏంటిదంతా, ఎందుకు అలా మౌనంగా ఉన్నారు అని అనగానే, ఇంకేం చేయమంటారు అల్లుడు, ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను, కొడుకుని కన్నందుకు ఏ తల్లికి పడని శిక్ష నాకు పడుతుంది అని అంటూ పార్వతి అయితే బాధపడుతూ ఉంటుంది. ఎందుకత్తయ్య బాధపడుతున్నారు, బాధపడకండి, ఇప్పుడు ఈరోజు మీరు ఇక్కడ కూర్చోవడానికి కారణం మీ పేదరికం, మీరు పేదరికంలో ఉన్నారు కాబట్టి మీకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీకు మీ పిల్లలు సంతోషంగా ఉండడం ముఖ్యం, అంతే తప్ప ఎవరో ఏదో మాట్లాడుతున్నారని పట్టించుకోకండి, నేనున్నాను కదా, నేను మిమ్మల్ని విడుదల చేయిస్తాను అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఇక పార్వతి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది బాలు వైపు. ఇంతలో కానిస్టేబుల్ అయితే వస్తాడు. అప్పుడే కానిస్టేబుల్ని చూసి బాలు అయితే, బాబాయ్ అని అంటూ ఉంటే, రే బాలు ఏంట్రా నువ్వు ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు కానిస్టేబుల్. ఏం లేదు బాబాయ్ అని జరిగిందంతా చెప్పడంతో, ఆ వీడియోలో ఉన్నది మీ బామర్దా అని అంటూ ఉంటే, అవును బాబాయ్, వాడు కావాలని చెయ్యలేదు, వాడు మా అమ్మ దగ్గరే 1,00,000 రూపాయలు కొట్టేశాడు, అన్యాయంగా వాడిని ఇప్పుడు అరెస్ట్ చేస్తామంటున్నారు, వాడితో పాటు గుణ అనేవాడు కూడా ఉన్నాడు, వాళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేయాలి కదా, మరి వీడిని పనిగట్టుకొని ఎందుకు అరెస్ట్ చేస్తామంటున్నారు అని అంటూ ఉంటాడు బాలు అయితే. అదేం లేదు లేదా, వాడిని కూడా అరెస్ట్ చేస్తారు నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఈ కేసు మాత్రం కోర్టుకు వెళ్ళిందంటే తప్పకుండా శిక్ష పడుతుంది, మీరు చేయవలసింది 2 పనులు, లాయర్ దగ్గరికి వెళ్ళి ఈ కేసు గురించి మొత్తం కూడా చెప్పు, అలాగే ఈ కేసు పెట్టింది మీ అమ్మేనని అంటున్నావు కాబట్టి మీ అమ్మని వచ్చి కేసు వాపస్ తీసుకోమని చెప్పు, ఈ రెండిటిలో ఏదోటి జరగాలి, అప్పుడే ఇక ఈ కేసు నుంచి మీకు ఎటువంటి సమస్య రాదు అని అంటూ ఉంటాడు కానిస్టేబుల్ అయితే. మాకు ఏ లాయర్ కూడా తెలీదు బాబాయ్ అని అంటూ ఉంటే, సరే ఆ రోజు నీకు గుర్తుందా, నువ్వు సంతకం పెట్టావు, షూరిటీ సంతకం, ఫారిన్ అమ్మ అంటూ ఒక ఆమెని పిలిచావు కదా, ఆమె లాయర్ అయితే వీటికి సరిగ్గా సరిపోతాడు, ఆయన బాగా వాదిస్తాడు, కాబట్టి వెళ్ళి ఆయన్ని కలువు, ఇదిగో అడ్రస్ అని అడ్రస్ కూడా ఇస్తాడు,
అప్పుడు ఇక లాయర్ అడ్రస్ తీసుకొని బాలు మీనా ఇద్దరు కూడా లాయర్ దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడు ఇక లాయర్ అయితే ఎవరు బాబు మీరు అని అడుగుతూ ఉంటే, సార్ నన్ను గుర్తుపట్టలేదా, నేను ఆ రోజు ఫారినమ్మ కేసులో నా చేత సాక్షి సంతకం పెట్టించుకున్నారు కదా సార్ అని బాలు అయితే అంటూ ఉంటాడు. ఓ నువ్వా, కూర్చో కూర్చో. మర్చిపోయాను, కానిస్టేబుల్ ఫోన్ చేసి చెప్పాడయ్యా, కూర్చోండి. ఏంటి మీ కేసు అని అడుగుతూ ఉంటాడు లాయర్ అయితే. అప్పుడే ఇంకా జరిగిందంతా కూడా బాలు అయితే చెప్తాడు. ఇక బాలు చెప్పడంతో ఈ కేసులో మీ బామ్మర్ది తప్పు కూడా ఉంది, అలాగే ఆ డబ్బులు మీ అమ్మగారికి ఇచ్చేశారని కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ కేసుని ఇంకా సాగదీయడం కన్నా మీ అమ్మగారు ఈ కేసుని వాపస్ తీసుకోవడమే కరెక్టు. కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పరారీలో ఉన్నాడని వాళ్ళ అమ్మని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం మాత్రం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను దాని మీదే ఈ కేసు వాదిస్తాను అని అంటూ ఉంటాడు అతనైతే. ఆ రోజు నువ్వు మేడంకి చాలా సహాయం చేసావయ్యా, లేకపోతే ఆవిడ కెనడా వెళ్ళి కంపెనీని మూసేసుకోవాల్సి వచ్చేది. కెనడా వెళ్లకుండానే మొత్తం తన భవిష్యత్తు పోయేది. తనని కెనడా వెళ్లకుండా ఆపేయాలని అనుకున్నారు అని అంటూ ఉంటాడు లాయర్ అయితే. ఏం జరిగింది సార్, ఆ రోజు ఏదో స్థలం విషయం అన్నారు కదా అని అంటూ ఉంటాడు బాలు అయితే. స్థలం విషయం కాదయ్యా, ఆమె కెనడాలో ఉంటుంది, కంపెనీ పెట్టుకుంది. కానీ ఆవిడ కెనడా వెళ్ళడానికి కంపెనీ పెట్టుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నావు? ప్రేమించానని చెప్పి ఒక అతన్ని ప్రేమించినట్టు నటించి అతను అకౌంట్లో నుంచి తన అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకొని ఆ డబ్బులతో కెనడా వెళ్ళిపోయింది తన ప్రియుడితో. ఇక వెళ్ళిపోయి అక్కడ కంపెనీ పెట్టుకుంది. సంవత్సరం తర్వాత తను తిరిగి వచ్చింది. ఆమెను అతను భార్య, అదే మోసపోయిన అతను అలాగే అతని భార్య ఇద్దరు కూడా పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు అని చెప్తూ ఉంటాడు లాయర్ అయితే. అప్పుడే ఇక ఒక్కసారే బాలు అది విని షాక్ అయిపోతూ, ఏంటి సార్ మీరు చెప్పారు, ప్రేమించిన అబ్బాయిని మోసం చేసి 40 లక్షలు కొట్టేసింది ఆవిడ అని అంటూ ఉంటాడు బాలు. అవును బాలు, అలాగే కొట్టేసే తను అంతలా సంపాదించుకుంది. ఇప్పుడేమో వడ్డీతో సహా ఆ మొగుడు పెళ్ళం ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఈమె చేత గుంజెలు తీయించి మరి ఆ డబ్బులన్నీ కూడా కట్టించుకున్నారు. ముఖ్యంగా అతని భార్య, అమ్మో ఆవిడ సామాన్యమైంది కాదు, ఇక్కడ తేల్చిపోతే మేము కోర్టుకు వెళ్తే నీ పాస్పోర్ట్ వీసా క్యాన్సిల్ చేస్తారు, నిన్ను కెనడా వెళ్లకుండా చేస్తాము అని బెదిరించింది. ఆమె మాటలకే బెదిరిపోయి పాపం కల్పన మొత్తం డబ్బులన్నీ కూడా అతని అకౌంట్లోకే కొట్టేసింది అని అంటూ ఉంటే, ఇంత జరిగిందా? అవును, వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టే సాక్షి సంతకం కావాలంటే నువ్వే పెట్టావు, వాళ్ళ పేర్లు ఏదో ఉన్నాయ్యా, అతని పేరు మనోజ్, ఆమె పేరు రోహిణి అని చెప్పగానే బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక బాలు మీనా షాక్ అయిపోతూ, సార్ మీరు చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటే, నిజమే, వాళ్ళిద్దరే, ఇదిగో వాళ్ళు పెట్టిన సంతకాలు కూడా డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి అని లాయర్ అయితే అంటాడు. ఆ మాట విని బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు. ఎంత మోసం చేశారండి, జైల్లో ఉన్న వాళ్ళ నాన్న 25 లక్షలు పంపించాడని చెప్పి మన దగ్గర అబద్ధం చెప్పి దాంతో ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నారు. ఆ డబ్బులు వచ్చాయని తెలిస్తే రవికి మీకు వాటా ఇవ్వాలని ఎంత అబద్ధం ఆడారో చూడండి అని అంటూ ఉంటుంది మీనా. ఇప్పుడు సరిగ్గా దొరికింది మీనా మా అమ్మ, పద వెళ్దాం. లాయర్ గారు మీరేమీ అనుకోకపోతే వాళ్ళు సంతకం పెట్టిన డాక్యుమెంట్స్ తీసుకొని మాతో పాటు వస్తారా అని అడుగుతూ ఉంటాడు బాలు. వస్తాను పద అని బాలుతో పాటు లాయర్ అయితే వస్తాడు. లాయర్ని తీసుకొని బాలు మీనా ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు. అప్పుడే ఇక ప్రభావతి అయితే లాయర్ని తీసుకొస్తున్నారంటే కాళ్ళబేరానికి వస్తున్నారు. ఎంత బ్రతిమలాడినా నేను మాత్రం అస్సలు కూడా కేసు వాపస్ తీసుకోను అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి మనసులో. అప్పుడే రే లక్షలు మింగినోడా బయటికి రారా, ఏ లక్షలు మింగినోడు భార్య బయటికి రామ్మా అని అంటూ ఉంటాడు బాలు. రే వాళ్ళిద్దరిని ఎందుకు పిలుస్తున్నావురా నువ్వు అని ప్రభావతి అంటూ ఉంటే, అప్పుడే అవును దీన్ని అసలు ఇంటికి రావద్దన్నాను కదా, ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి.
మా తమ్ముడు దొంగతనం చేస్తే నన్ను ఇంట్లోకి రావద్దన్నారు. మరి ఈ ఇంట్లో వాళ్ళే కన్న తండ్రిని, కన్న వాళ్ళని, తోడబుట్టిన వాళ్ళందరినీ కూడా మోసం చేసి 40 లక్షలు మింగేశారు. మరి వాళ్ళిద్దరిని మీరేం చేస్తారు అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక సత్యం అయితే ఏమైందమ్మా మీనా అని అంటూ ఉంటే, మావయ్య మనోజ్కి ఆ కల్పన ఎప్పుడో డబ్బులు ఇచ్చేసింది 40 లక్షలు, వడ్డీతో సహా 48 లక్షలు. రోహిణి మనోజ్ ఇద్దరు కూడా ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్లో నిలబెట్టి మొత్తం కూడా గుంజారు. మొత్తం మనోజ్ అకౌంట్లోకి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. కానీ ఎక్కడ ఈయనకి రవికి వాటా ఇవ్వాల్సి వస్తుందేమో అని జైల్లో ఉన్న మా నాన్న 25 లక్షలు పంపించాడు అంటూ మీకు బట్టలు తీసుకువచ్చి మరి రోహిణి డబ్బా కొట్టుకుంది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక ఆ మాట విని సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు. ఇందులో అమ్మ వాటా ఎంతో అడుగు నాన్న అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ప్రభావతి సత్య ప్రమాణకంగా ఈ విషయం నాకు తెలియదండి అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే అప్పుడు ఇక లాయర్ అయితే, చూడండి సత్యం గారు, మావయ్య గారు చెమట వచ్చి రక్తం పిండి కష్టపడిన డబ్బు ఇది కొట్టుకుపోయింది అంటూ మీ పెద్ద కోడలు ఆ రోజు పెద్ద పెద్ద భారీ డైలాగులే వాడింది. మరి ఆ విషయం మీకెలా చెప్పకుండా అన్ని లక్షలు ఎలా మోసం చేశారో మిమ్మల్ని అని అంటూ ఉంటాడు. ఇప్పుడు ఈవిడ మాటలు నేను విన్నాను. వీళ్ళ తమ్ముడు దొంగతనం చేస్తే ఈవిడ ఆ డబ్బులన్నీ కూడా తీసుకుంది. ఆ 1,00,000 రూపాయలు కూడా ఆవిడకి ఇచ్చేశారు. అయినా సరే కేసు పెట్టింది. ఇప్పుడు మరి కొడుకు 40 లక్షలు, 48 లక్షలు కొడుకు కోడలు అవి కూడా దొంగతనం చేసినట్టే కదా, అది కూడా మోసమే కదా. మరి ఈవిడ వాళ్ళకేం శిక్ష వేస్తుంది అని లాయర్ అంటాడు. ఇప్పుడు కనుక వాళ్ళకి మీరు సరైన శిక్ష వేయకపోతే నేను బాలు చేత, రవి చేత, మనోజ్ మీద కేసు వేపిస్తాను అని అంటూ ఉంటాడు లాయర్. ఆ మాట విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. రోహిణి మనోజ్ కిందకి వస్తారు. లాయర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే బాలు అయితే, ఏంట్రా ఫీజులు ఎగిరిపోయినట్టున్నాయి లాయర్ని చూసి అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక రోహిణి అయితే, ఇదేంటి మనోజ్ ఇతనొచ్చాడు అని కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక సత్యం అయితే మనోజ్ దగ్గరికి వెళ్ళి, నీకు ఫర్నిచర్ షాప్ పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఇంతలో శృతి, రవి కూడా వస్తారు. అప్పుడే ఇంకా వాళ్ళు కూడా అలా చూస్తూ ఉండిపోతారు. అప్పుడే మనోజ్ అయితే, మా మావయ్య పంపించారు నాన్న అని అంటూ ఉంటే అప్పుడే ఇక మనోజ్ చంప పగలగొడతాడు సత్యం. మాకన్నా మీకు వెర్రి వాళ్ళు దొరకలేదురా, మేమే దొరికామా అబద్ధాలు చెప్పి మోసం చేయడానికి. కన్న తల్లిదండ్రుల్ని మోసం చేయడానికి మనసులా ఒప్పిందిరా దుర్మార్గుడా అని అంటూ ఉంటాడు సత్యం. జైల్లో ఉన్నవాడు 25 లక్షలు పంపించాడనేసరికి ఈవిడ గారు కింద మీద తెలియకుండా కళ్ళు తిరిగి పడిపోయి పాపం నానా బీభత్సం చేసింది. లక్షలు కనిపిస్తున్నాయి కదా, ఎలా వచ్చాయని అడిగే పరిస్థితి లేకుండా చేసింది. అయినా దాన్ని అనుకొని ఏమీ లాభం లే, నాకు కూడా బుద్ధి లేదు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడు ఇక మనోజ్ అయితే, అది కదా నాన్న అని అంటూ ఉంటే, నిజం చెప్తావా లేకపోతే మీ ఇద్దరి మీద బాలు, రవి చేత కేసు వేయించమంటారా అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడు ఇక శృతి అయితే, అంటే మనోజ్ కొట్టేసిన 40 లక్షలు దొరికేశాయా, వీళ్ళు ఆ డబ్బులు వాడేసుకొని ఇప్పుడు ఏమీ తెలియనట్టు జైల్లో ఉన్న వాళ్ళ నాన్న పంపించాడని నాటకం ఆడారా? మరి మీనా వాళ్ళ తమ్ముడు 1,00,000 రూపాయలు కొట్టేసినందుకే ఆంటీ అబ్బాయి మీద కేసు పెట్టింది. మరి 48 లక్షలు కొట్టేసి తండ్రి దగ్గర అన్నదమ్ములకి అన్యాయం చేయాలనుకున్నా ఇతన్ని ఏం చెయ్యాలి అని శృతి అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే రోహిణి అయితే, మావయ్య ఆ డబ్బులు కల్పన ఇచ్చిన మాట నిజమే, కానీ మేము ఆ డబ్బులు మిమ్మల్ని మోసం చేసి మీకు ఇవ్వకుండా మేమే వాడుకోవాలని అనుకోలేదు. అప్పటికే మనోజ్ పరిస్థితి బాగోలేదు, అందుకని ఆ డబ్బులు మనోజు వ్యాపారం పెట్టుకుంటాడని అలా అబద్ధం చెప్పాము, అంతే తప్ప మోసం చేయాలని కాదు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే రోహిణి అన్న మాటకి ఇక ప్రభావతి అయితే రోహిణి చంప పగలగొడుతుంది. అప్పుడు ఇక రవితో బాలు అంటూ ఉంటాడు, రే మనం కూడా వీడి మీద కేసు పెడదాంరా, ఇక ఇంట్లో ఇన్ని జరుగుతున్నా మనం ఏది కూడా బయటికి రానివ్వడం లేదు కదా, ఇప్పుడు వీడి సంగతి తేలుద్దాము అని అంటూ ఉంటాడు బాలు అయితే.
అప్పుడే ప్రభావతి అయితే రే అంత పని చేయకండ్రా, వాడిని మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేస్తే మన పరువే పోతుంది అని అంటూ ఉంటే నువ్వు చేసిన పనికి అక్కడ ఒక తల్లి కొడుకు కోసం అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో కూర్చుంది. మరి ఆ తల్లి పడుతున్న ఆవేదన గురించి ఏం మాట్లాడతావో అని అడుగుతూ ఉంటాడు బాలు. నేను కేసు వాపస్ తీసుకుంటానురా అని ప్రభావతి అయితే కేసు వాపస్ తీసుకుంటానికి ఒప్పుకుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.